ఫిషెస్ దేనికి చెప్పండి, ప్రిజర్వ్ చేయడానికి. సో అలాంటివి 111 ఉన్నాయి. ప్రాసెసింగ్ ప్లాంట్స్ చూశారు కదా, ప్రాసెసింగ్ ప్లాంట్ మీ దగ్గరలో ఉన్నాయి చాలా, చూశారు కదా. అంటే ఏం చేస్తారు, రొయ్యలు కానీ చేపలను ప్రాసెస్ చేస్తారు, చేసి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా ఉండి ఇతర దేశాలకు పెంచడానికి ప్రిజర్వేషన్ చేస్తారు. ప్రాసెసింగ్ ప్లాంట్. ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అంటే తెలుసా, రొయ్యలు పైన తోలు తీసేస్తూ ఉంచేదాన్ని, షెల్ తీసేదాన్ని ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అంటారు. అవి ఉన్నాయి. ఐస్ ప్లాంట్స్ ఉన్నాయి. షిప్ హ్యాచెస్ 429 మన రాష్ట్రంలో ఉన్నాయి. ఫీడ్ మిల్స్ 42 ఉన్నాయి. ఆక్వా షాప్స్ అంటే మందుల మేకింగ్ షాప్ 1100 మంది ఉన్నాయి. ఆక్వా ల్యాబ్స్ ల్యాబొరేటరీస్ టెస్టులు చేసి నీటి గుణాలు, మట్టి గుణాలు, రొయ్యలు వ్యాధి ఉందా లేదా, ఆర్టీపీసీఆర్, వైరస్ వ్యాధి ఇవన్నీ తెచ్చుకునే విధంగా ల్యాబ్స్ 230 ఉన్నాయి. టోటల్ ప్రొడక్షన్ 55.3 లక్షలు మొత్తం చేపలు రొయ్యలు. సో దాని అమౌంట్ ఎంత, 1.3 lakh crores మొత్తం దాని విలువ. సో ఇంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టే ఇక్కడ రొయ్యల పెంపకం కానీ చేపల పెంపకం కానీ చాలా ఉధృతంగా జరుగుతుంది మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. దీంట్లో ఇదివరకు మీరు చూసుంటారు, చేపల పెంపకం చూసారన్నా, చేపల చెరువు చూసారు, ఎవరన్నా చూసారు, రొయ్యల చెరువు చూసారు కదా. రొయ్యల చెరువులు చేపలు ఎప్పటి నుంచో సాగు చేస్తున్నారు. రొయ్యలు కూడా ఆల్మోస్ట్ 1960-70 నుంచి రొయ్యలు సాగు చేస్తున్నారు. రొయ్యల సాగు తీసుకుంటే ఎకరానికి 200 కేజీలు ఉత్పత్తి చేసేవారు. దొరికి ఎంత, 200 కేజీలు ఎకరానికి ఒక పంటకి. సంవత్సరానికి 2 పంటలు అంటే ఎన్ని కేజీలు, 400 కేజీలు ఒక ఎకరానికి. కానీ ఇప్పుడైతే ఉత్పత్తి చేస్తున్నారు తెలుసా, ఎకరానికి 2 టన్నులు అంటే 2000 కేజీలు కనీసం ఉత్పత్తి చేస్తున్నారు పంటకి. అంటే ఎన్ని రెట్లు పెరిగింది, 10 రెట్లు పెరిగింది ఒక ఎకరానికి, ఒక క్రాప్కి 200 నుంచి 2000 10 రెట్లు పెరిగింది. సో ఉత్పత్తి బాగా పెరుగుతుంది. దీన్ని ఏమంటారు, ఎందుకు పెరిగింది ఉత్పత్తి బాగా పెరిగింది, టెక్నాలజీ డెవలప్ అయింది, ఏరియా పెరిగింది, కల్చర్ బాండెడ్ కన్స్ట్రక్షన్ విధానం మారింది, రొయ్య పిల్లల నాణ్యత పెరిగింది, ఇచ్చే మేత నాణ్యత పెరిగింది, వాటిని సక్రమంగా మేనేజ్మెంట్ చేసేటువంటి నీటి గుణాలు, మట్టి గుణాలు, వ్యాధి రాకుండా చూసుకొని ఈ విధమైన మెకానిజం బయోసెక్యూరిటీ ద్వారా కూడా ఉత్పత్తి బాగుంది. ఈ బలా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ 1970 నుంచి 2025 వరకు ఉండేటువంటి టెక్నాలజీ చూస్తే టెక్నాలజీ పెరిగిందా తగ్గిందా, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజున మనం రొయ్యలు సాగు చేస్తున్నాం, కొన్ని నియమ నిబంధనలతో చేస్తున్నాం. అదే కాకుండా అదే నీటిని మనం బయటికి కాలువలోకి, సముద్రంలో వదిలేసి మళ్ళీ నీరు తోడుకు చేసుకుంటున్నారు ఈ సాగు పంట వెంటనే. కానీ ఇప్పుడు రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అని అదే నీటిని శుభ్రపరిచి మళ్ళీ వాడుకునే విధానం రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటారు. అంటే తిరిగి అదే నీటిని మనం శుభ్రపరిచి ఉపయోగించిన రీసర్క్యులేషన్ అంటారు. మాట విన్నారు ఎప్పుడన్నా? ఓకే. అయ్యో బయోఫ్లాక్ టెక్నాలజీ, ఇంకొక టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఉపయోగపడే బ్యాక్టీరియాను ఉపయోగించుకుని వాటిని సాంద్రత బాగా పెంచి వాటిని ఆహారంగా కూడా రొయ్య పిల్లలకి ఇస్తే బాగా ఉత్పత్తి పెరిగి వాటికి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో బయోఫ్లాక్ టెక్నాలజీ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాం. అది ముఖ్యంగా రొయ్యల్లో నర్సరీ మేనేజ్మెంట్లో చక్కగా పనిచేస్తాం. అంటే రొయ్యటువంటి పోస్ట్ లార్వాని ఒక 20 రోజులు 25 రోజుల్లో పెంచి ఒక అంగుళం స్టేజ్ వచ్చి జువెనైల్ స్టేజ్ వచ్చేదాకా ఉంచేదాన్ని నర్సరీ అంటాం. మీరు వ్యవసాయంలో కూడా నర్సరీ చూస్తుంటారు కదా, నర్సరీ కొంచెం పెరిగిన తర్వాత పెద్ద పొలంలో వేస్తే పంట బాగా వస్తుంది. అదేవిధంగా నర్సరీ మేనేజ్మెంట్లో ఈ బయోఫ్లాక్ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు, ఈ రోజున వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటేనే రొయ్య పిల్లలకి ఉత్పత్తి బాగా వస్తుంది. ఎంత మనం జాగ్రత్త మేనేజ్మెంట్ చేసినా, ఎంత వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నా కూడా వైట్ స్పాట్ సిండ్రోమ్ అని, తర్వాత ఏహెచ్పి ఇలాంటి వ్యాధులు వచ్చి రైతులు బాగా నష్టపరుస్తుంది. వీటిని అధిగమించాలంటే టెక్నాలజీ చాలా అవసరం. అదేవిధంగా కేజీగా చెక్ సిస్టమ్, సముద్రంలో కేజెస్, సముద్రం పంజరాలు పెట్టి తిలాపియా కానీ, ప్రాంతాలం కానీ, సీబాస్ కానీ రకరకాల చేపలను పెంచే టెక్నాలజీ కూడా బాగా అవుతుంది. తర్వాత ఐఎంటీ ఇంటిగ్రేటెడ్ మల్టీ ఆక్వాకల్చర్ అంటే ఇదివరకు ఒక చెరువులో బొచ్చు చేప, కట్ల, రోహు రకాలు పెంచేవారు తెలుసు కదా, మీకు ఉంది కదా క్లాస్ కదా. అలాగే రొయ్యలకు వచ్చేటప్పటికి ఇప్పుడు లిక్టోపినిస్ అన్నామే, ఒక రొయ్యలు పెంచుతాం, ఇంకో రొయ్యలు కలిపి పెంచడానికి లేదు, గైడ్లైన్స్ ఒక్కో. అలాగే మోనోడా కూడా ఒకే రొయ్యలు పెంచాలి, అలా ఒకే సింగిల్ స్పీషీస్ కల్చర్ అంటారు.
అలాగే మల్టీ స్పీషీస్ కల్చర్ ఏమంటారు, మల్టీ ట్రాఫిక్ కల్చర్ సిస్టమ్ అంటారు. దీని ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఏంటి, ఒక రకమైన చేపలు పెంచామనుకోండి, కట్లా పెంచామనుకోండి, ఎక్కడ తింటుంది ఆహారం, ఆహారం ఎక్కడ పై భాగంలో, రోహు ఎక్కడ తింటుంది, మంచి మిడిల్ వన్, ఇది మృగాల పర్వతం. సో మూడింటికి పోటీ లేదు కాబట్టి అటువంటి టెక్నాలజీ ఉంటుంది, దాన్ని మల్టీ ట్రాఫిక్ టెక్నాలజీ అంటారు. ఇది బ్రాంచ్ వాటర్ అగ్రికల్చర్ కూడా ఉంటుంది. దీంట్లో రొయ్యలు పెంచవచ్చు, ఒక భాగంలో నత్తలు పెంచవచ్చు, ఒక భాగంలో సీవీడ్ పెంచవచ్చు. అలాగా అంటే ఒక రొయ్య కానీ ఒక జంతువు కానీ ఉత్పత్తి చేసేటువంటి వేస్ట్ ఇంకొక జాతి మొక్కలు కానీ జంతువులు కానీ తీసుకునే విధంగా, తద్వారా పొల్యూషన్ లేకుండా వేస్ట్ మేనేజ్మెంట్ చేసేటువంటి టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ మల్టీ ట్రాఫిక్ టెక్నాలజీ అంటారు. ఈ సీమా కూడా ఏం చేశారంటే ఈ మధ్యన మనకి ఈ రొయ్యల్లో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక స్క్వేర్ మీటర్కి 60 కంటే ఎక్కువ సీడ్ వేయకూడదు కోస్టల్ అగ్రికల్చర్ యాక్ట్ ప్రకారంగా. అది నియంత్రణ అవకాశం ఉంటుంది కాబట్టి నియంత్రణ తగ్గించేసి 60 నంబర్ కంటే స్క్వేర్ మీటర్కి ఒక చదరపు మీటర్కి 60 కంటే ఎక్కువ పిల్లలు వేసి పెంచకూడదు. ఇది వెయ్యి పిల్లలు అయితే విలేజ్ అంటే శివాడు ఏం చేశారంటే టెక్నాలజీ అప్పుడు ఎంత చెప్పాను, ఎకరానికి ఎంత అనుకున్నాం, 2 టన్నులు, హెక్టార్కి ఎంత టన్నులు, ఎన్ని ఎకరాలు ఒక హెక్టారు, 2.5 acres ఒక హెక్టార్, అంటే మొత్తం 5 టన్నుల వరకు మనం సామాన్యంగా ఉత్పత్తి చేస్తున్నాం పుస్తకాలను హెక్టార్కి. వాళ్ళు ఎంత ఉత్పత్తి చేశారు చూడండి, 30 నుంచి 40 టన్నులు ఒక హెక్టార్ క్రాప్ చేశారు ప్రొడక్షన్. దీనికి బయోఫ్లాక్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. బయోఫ్లాక్ టెక్నాలజీ ఉపయోగించి నాణ్యమైన రొయ్యల్ని తక్కువ కాలంలో 2 ఎకరాలలో ఒక ఎకరంలో 2 టన్నులు ఉత్పత్తి చేసేటువంటి దాని దగ్గర నుంచి సుమారుగా ఏం చేస్తున్నాం మనం, సుమారుగా 12 టన్నుల వరకు ఒక ఎకరాన్ని ఉత్పత్తి చేసేటువంటి టెక్నాలజీ డెవలప్ చేయాలి, సుమారుగా 6 రెట్లు. సో ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉంటున్నప్పుడు మనం ఆ ఫీల్డ్లో ఉండాలంటే మనం కూడా టెక్నాలజీ చూసుకుని ముందుకెళ్ళాలి, లేకపోతే మనం ఏమవుతాం వెనకబడిపోతాం. ఓకే, తర్వాత ఈ ఏదైనా రొయ్యల సాగు బాగా జరగాలి అంటే మనకి నాణ్యమైనటువంటి కొన్ని వనరులు కావాలి. రొయ్యలు కానీ చేపలు కానీ సాగు చేయాలంటే ఏ వనరు కావాలి, ముందు ఇంకా సీడ్, నెక్స్ట్ ఫీడ్, నెక్స్ట్ వాటర్, వెరీ గుడ్, నెక్స్ట్ సాయిల్ బాండ్ అంటే సాయిల్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, ఫీడ్ మేనేజ్మెంట్, ఏరేటర్స్, చాలా రిసోర్సెస్ కావాలి. ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే ఒక భూమి, వాటర్, ఈ 2 ఉంటే నెక్స్ట్ ఏం కావాలి, సీడ్ కావాలి. సీడ్ కానీ నాణ్యమైన రొయ్యలు లేకపోతే, నాణ్యం చేపలేక రొయ్యలు కానీ ఏదైనా లేకపోతే ఏమవుతుందంటే మీరు ఉత్పత్తి సక్రమంగా రాదు, తొందరగా వ్యాధి సోకి చచ్చిపోతారు. మీరు చూస్తున్నారు చాలా వ్యాధులు పోతున్నాయని పేపర్లో రావడం, టీవీలో రావడం చూస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నాయంటే నాణ్యమైన పిల్లలు వేయకపోవడం, పిల్లలు వేసినా కూడా మేనేజ్మెంట్ సక్రమంగా లేకపోతే, యాజమాన్యం సక్రమంగా లేకపోతే కూడా వ్యాధులు వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ముందుగా ఏం చేయాలండి, బ్రూడ్ స్టాక్ అంటే పిల్లలను ఉత్పత్తి చేసే తల్లి రొయ్యల్ని మంచి నాణ్యమైన SPF, స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ, అంటే వ్యాధి లేని తల్లి రొయ్యలు తీసుకుంటే కానీ మనకి వ్యాధి సౌఖ్యంగా ఉంటుంది. మీరు అసలు కొట్టే ఉండరు, మీరు అసలు 90s అటు 90ల ముందు ఎవరు పెట్టారా, మీరు కుటుంబం ఏమిటంటే పీనస్ మోడల్ బాగా సాగు చేసేవాళ్ళం. కంటిన్యూస్గా అదే పీనస్ మోడల్ సీడ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనకి ఎక్కువగా సముద్రం నుంచి వచ్చింది. సముద్రంలో పట్టి సహసిద్ధంగా ఉండే సీడ్ పట్టి వాళ్ళలో పట్టి వేసేవారు, కొన్ని బతికేవి. అలా వ్యాధి పెరిగిపోయింది బాగా. ఏ వ్యాధి వచ్చింది, వైట్ స్పాట్ సిండ్రోమ్, తెల్ల మచ్చ వ్యాధి, తర్వాత MBV, మోడాల్ బుక్లో వైరస్, 2 వ్యాధులు వచ్చి మొత్తం ఈ టైగర్ యొక్క మొత్తం కూడా నాశనం చేసి రైతులకి ఏం చేయాలో తెలియదు, పిల్లలు వేస్తుంటే తెచ్చిపోతాం. ఎందుకంటే సముద్రంలో వచ్చేటువంటి రైతులలో వ్యాధి బాగా సోకింది. తర్వాత ఏమైందంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ, చెన్నై పేరు ఉన్నారా, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అని ఒక నియంత్రణ కేంద్రం పెట్టారు, గవర్నమెంట్ ఏర్పాటు చేసి అది చెన్నైలో పెట్టారు. వాళ్ళు ఏం చేస్తే ఒక నియంత్రణ చేసి సముద్రంలో ఉండేటువంటి వెయ్యి పిల్లలు పట్టడానికి వీలేదు, అక్కడే వ్యాధి వస్తుంది కాబట్టి తీసుకోవడానికి వీలేదన్నారు. తర్వాత హ్యాచెస్ డెవలప్ చేశారు, దాంట్లో హ్యాచెస్ వచ్చాయి. అయినా సరే తెల్లమచ్చ వ్యాధి పూర్తిగా తగ్గలేదు. 1998-99లో వచ్చిన తెల్ల మచ్చ వ్యాధి
సుమారుగా 7 సంవత్సరాలు బాగా నష్టాన్ని కలిగేసింది. తర్వాత రైతులు కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని చాలా ప్రయత్నిస్తుంటే వాళ్ళు లిక్టోపెనిస్ వనామై, ఇప్పుడు తెల్లలు ఉంటుంది కదా చూసుకుంటున్నా, ఇప్పుడు సాగు చేస్తున్నారు కదా, వనామెరుగు అంటారు కదా, ఈ రొయ్యకి పర్మిషన్ ఇచ్చారు 2009లో ఇచ్చారు. ఇప్పుడు 2009లో పర్మిషన్ ఇస్తే అప్పుడు వనామె రొయ్యలు మనం ఉత్పత్తి చేయాలి. పిల్లల్ని చేయడానికి తల్లి లేకుండా ఉంటున్నది అమెరికాలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ పెంచి మనం ఉత్పత్తి చేయడానికి చాలా కష్టమని అక్కడ తల్లి రొయ్యలను తయారు చేశారు. దాన్ని ఏమన్నారు SPF, స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ, నిర్దిష్టమైన వ్యాధి లేనటువంటి తల్లి రొయ్యలు ఉత్పత్తి చేశారు. వాళ్ళని మనం తెచ్చుకున్నాము. మనం పిల్లల్ని ఇక్కడ హ్యాచరీలో ఉపయోగించి ఉత్పత్తి చేస్తే ఇప్పుడు నాణ్యమైన పిల్లల్ని ఉత్పత్తి చేయడానికి హ్యాచరీస్ అన్ని కూడా ముందుకు దాని క్వాలిటీ ప్రొడక్ట్స్. చేపల్లో కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి, లేదా చేపలు అనేక రకాల వ్యాధులు వస్తాయి. ఏమన్నా చెప్పండి, చేపలకు వచ్చే ఒక వ్యాధి పేరు చెప్పండి. ఎవరన్నా ఐడియా ఉందా? మీకు ఉందా? సిలబస్లో లేదు ఏమో, సెకండ్ సెమిస్టర్. సో చేపల్లో కూడా అనేక వ్యాధులు వస్తాయి. కారణం ఏంటి? తల్లి మంచి తల్లి అయితే తల్లి విత్తనం మంచి తల్లి విత్తనం వస్తుంది, మంచి విత్తనం అయితే మంచి ఉత్పత్తి వస్తుంది. నాణ్యత వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి వస్తే చేప బాగా వ్యాధిని తట్టుకుని పెరగడానికి అవకాశం. చేప అది రొయ్యి. సో వాటిని తల్లి రొయ్యలు చాలా అవసరం, చేపలు కూడా అవసరం. తర్వాత మంచి యాజమాన్య పద్ధతులు ఉండాలి, గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. మనం వేసే చేప పిల్లలు వేసేసామండి, మేత వేసేసాం, రొయ్యి పిల్లలు వేసేసాం, చచ్చిపోతున్నాయంటే సరైన యాజమాన్య పద్ధతులు లేకపోతే చనిపోయే అవకాశం. దాన్ని గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ప్రాక్టీసెస్. బయోసెక్యూరిటీ. మీరు ఈ రోజున తెల్లవారు వేస్తే బ్రష్ చేసుకుంటారు కదా, చేతులు వాష్ చేసుకుంటారు కదా, చేతులు వాష్ చేసుకునే కదా మీరు భోజనం చేయడం కానీ, కాఫీ కానీ, టిఫిన్ కానీ తింటాం కదా. ఇవన్నీ బయోసెక్యూరిటీ మెజర్స్. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం కదా, అది బయోసెక్యూరిటీ మెజర్. ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉంటే పక్కవాడికి వ్యాధి సొప్పించాం, అలాగే పక్కవాడు కూడా ఆరోగ్యంగా ఉంటే మనకు ఆ వ్యాధి వాడికి రాదు. సో ఇది బయోసెక్యూరిటీ మెజర్ మనం ఎలా చేస్తామో ఈ రొయ్యలకి, చేపల చెరువులకి కూడా, హ్యాచరీలకు కూడా బయోసెక్యూరిటీ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రెగ్యులేషన్స్ ఎవరు ఇచ్చారు? కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఈ బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల ఏమవుతుందంటే బయట నుంచి ఎవరన్నా వ్యక్తి వచ్చారనుకో వెంటనే లోపలికి వెళ్ళిపోతాం. ఉదాహరణకి మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, లోపలికి వెంటనే వచ్చేస్తాడు, లోపలికి రాడు కదా, అనుమతి తీసుకుని వస్తాడు, బెల్లగొట్టో లేకపోతే లోపల రావచ్చు అని అనుకుని వస్తాడు. సో మనం కూడా ఏం చేస్తాం అంటే కొంచెం జాగ్రత్త కాళ్ళు కడుక్కురండి అనమాట. పూర్వం ఇళ్ళలో ఈ తాతలు వాళ్ళు ఎవరైనా ఉంటే కాళ్ళు కడుక్కుని ఇంటికి రానిచ్చారు. ఎందుకు? వాడు బజార్లో తిరిగి రకరకాల వ్యాధులు వచ్చి మన ఇంటికి తీసుకొస్తే మనకి వ్యాధులు సోకుతాయి, కాళ్ళు చేతులు కడుక్కుని మొహం కడుక్కుని వచ్చేవారు. అదేవిధంగా ఈ బయోసెక్యూరిటీ మెజర్స్లో రొయ్య చెరువులో కానీ, హ్యాచరీస్లో కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కానీ, ల్యాబొరేటరీస్లో కానీ ప్రతిసారి తప్పనిసరిగా హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రమైన దుస్తులు ధరించాలి, చేతులు వాష్ చేసుకుంటాలి, తలకి క్యాప్ పెట్టుకోవాలి, చేతికి గ్లోవ్స్ పెట్టుకోవాలి. ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు. సో ఇవన్నీ అది బయోసెక్యూరిటీ మెజర్. ఎందుకు? మనకి తల్లికి రొయ్యని ఏం చేస్తాం? వ్యాధి లేని రొయ్యలు తీసుకుంటున్నాం, ఉత్పత్తి చేస్తున్నాం. మనం చేసేటువంటి పొరపాట్ల వల్ల వ్యాధి సోకితే ఎంత పడితే కష్టం, నష్టపోతుంది. కాబట్టి సో వ్యాధి సోకకుండా ఉండే విధంగా బయోసెక్యూరిటీ మెజర్స్ అని తీసుకుంటాం. అలాగే రొయ్యల్లో కానీ, చేపల్లో కానీ యాంటీబయోటిక్స్ అని ఉండకూడదు. ఎందుకంటే మనం కూడా మన మనుషులు కూడా యాంటీబయోటిక్స్ వాడతాం మన వ్యాధి తగ్గడానికి. అలాగే ఇతర దేశాల్లో ఉండేటువంటి మనుషులు కూడా యాంటీబయోటిక్స్ వాడుతూ ఉంటారు. ఈ వాడినటువంటి యాంటీబయోటిక్స్ రొయ్యలకు వాడిస్తే ఆ రొయ్యల్లో యాంటీబయోటిక్స్ వాటి శరీరంలో ఉంటే అది మన శరీరానికి ఆరోగ్యంగా మనం వాడలేదు. అప్పుడు మనం వాడినటువంటి తీసుకునేటువంటి యాంటీబయోటిక్స్ పనిచి దీని రెసిస్టెన్స్ అంటారు. మనం తీసుకునేటువంటి యాంటీబయోటిక్స్ రొయ్యలకు వాడుతున్నాం కాబట్టి రొయ్యల్లో వాడకుండా చేయమని చెప్పారు ఇంటర్నేషనల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా. కాబట్టి రొయ్యల్లో ఎటువంటి యాంటీబయోటిక్స్ వాడడం, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు క్వాలిటీ సీడ్ కావాలి, మంచి నాణ్యమైన విత్తనం కావాలి. స్టాక్ డెన్సిటీ 60 కంటే ఎక్కువ ఉండకూడదు ఒక స్క్వేర్ మీటర్. డిస్ఇన్ఫెక్షన్, చెరువులు కానీ చెరువులు శుభ్రంగా పంట పరిస్థితుల్లో శుభ్రంగా కడగడం, వాటిని ట్రీట్మెంట్ చేయడం, బ్లీచింగ్తో క్లీన్ చేయడం, వాటర్ ట్రీట్మెంట్. రిజర్వాయర్స్ చూసారా చెరువులో? రొయ్యల చెరువులో మీరు ఏమైనా ఎప్పుడున్నా రొయ్యల చెరువులు వెళ్ళినప్పుడు సార్ చూడండి, రొయ్యల చెరువులో కూడా మనం శానిటైజ్ చేయాలి. మన చేతులు కొట్టుకుంటాం, మన ఇంట్లో వాష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకుంటాం, అలాగే ప్రతిదీ కూడా నీటిని శుభ్రపరిస్తే కానీ వ్యాధిని రాకుండా చేసేటువంటి నియంత్రణ శక్తి మనకి లేదు. అలాగే వ్యాధులు వస్తూ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా గమనించాలి. ఏ వ్యాధి వచ్చింది ఆ వ్యాధి ఖచ్చితంగా మనం డయాగ్నోస్ చేయాలి. మనం వ్యాధి ఒకటి వస్తే మనం పొరపాటును తిరిగితేటలు సక్రమంగా లేకపోతే, నాటి లేకపోతే ఇంకో వ్యాధి ఒకటి దానికి మందు వాడితే ఆ వ్యాధి తగ్గదు, డబ్బులు కూడా నష్టం వస్తుంది.
కాబట్టి వ్యాధి సక్రమంగా డిసీజ్ ఏ డిసీజ్ వచ్చింది దాన్ని మనం ప్రాపర్గా మనం మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఇంట్లో వాడిన నీరు డైరెక్ట్గా ఇప్పుడు కాలువలోకి పోతాం. కాలువలోకి వచ్చే వరకు వెళ్తున్నప్పుడు సముద్రంలోకి వెళ్తాం. సముద్రంలోకి వెళ్ళకుండా బిగిస్తున్నారు పెడుతున్నారు. ఇప్పుడు చూడండి సార్. అలాగే ఈ రొయ్య చెరువులో కానీ ప్రాసెసింగ్లో కానీ హ్యాచరీలో కానీ వాడేటువంటి నీరు డైరెక్ట్గా సముద్రంలో కానీ కాలువలో కానీ విడుదల చేయకుండా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ సిస్టమ్, పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ కింద పెట్టి వాటిని ట్రీట్ చేసి ఆ నీటిని శుభ్రపరిచిన నీటిని మనం బయటపడుతాం. తర్వాత పిహెచ్డి అండ్ పిఈటి రొయ్యలు బాగా పండించిన తర్వాత వాటిని ఏం చేస్తాం మనం? పండించిన ఏం చేస్తామమ్మా? ప్రాసెసింగ్ మార్కెటింగ్ ప్రాసెసింగ్ పంపిస్తాం. ఈ ప్రాసెసింగ్ వెళ్ళేటప్పుడు ప్రాసెసింగ్ ఎక్కువగా సుమారుగా 90% ఇతర దేశాలకు వెళ్తాయి. కాబట్టి ఇతర దేశాల వాళ్ళు ఏమన్నారు, యాంటీబయాటిక్స్ ఉండకూడదు ఉన్నారు కదా. అందుకు రొయ్యలు పట్టుబడి ముందే దానితో పిహెచ్డి టెస్ట్ చేస్తారు. ప్రీ హార్వెస్ట్ టెస్ట్ అంటే పట్టుబడికి ముందు చేసేటువంటి పరీక్ష. దాంట్లో వ్యాధి లేదు, యాంటీబయాటిక్స్ లేవు అని నిర్ధారణ చేసినటువంటి రొయ్యల్ని ప్రాసెసర్స్ కొనుక్కుంటారు. ఎందుకు? వాడు ప్రాసెస్ చేసి వాడు పంపించాలి. అమ్మవలసిన బాధ్యత ప్రాసెసింగ్ ప్లాంట్ వాడికి. కాబట్టి అలాగే పిఈటి అంటే తెలిసిన ప్రీ ఎక్స్పోర్ట్ టెస్ట్. రొయ్యల సాగు ప్రాసెసింగ్ అయిన తర్వాత వాటిని ప్యాక్ చేసి ఇతర దేశాలకు పంపించేటప్పుడు ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ ఒక ఏజెన్సీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు వచ్చి ఈ రొయ్యలను పరీక్ష చేసి దాంట్లో యాంటీబయాటిక్స్ లేవనేటువంటి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అవి ఎక్స్పోర్ట్కి వెళ్తాయి. లేకపోతే ఎక్స్పోర్ట్కి వెళ్ళడం పర్మిషన్ ఇవ్వదు. కాబట్టి ఎంత నియంత్రణ ఉంది, నాణ్యమైన తెలివి చూసుకుంటున్నాం, మంచి యాజమాన్యం పాటిస్తున్నాం, బయోసెక్యూరిటీ మెజర్స్ పెంచుతున్నాం, మంచి నాణ్యమైన పిల్లలు ఉత్పత్తి చేస్తున్నాం. ఆ సాగులో ఎటువంటి చెడు పదార్థాలు వేయకుండా, యాంటీబయాటిక్స్ వేయకుండా నాణ్యం ఉత్పత్తి చేస్తున్నాం. పట్టుబడి ముందు ప్రీ హార్వెస్ట్ టెస్ట్, ప్రాసెసింగ్ అయిన తర్వాత ప్రీ ఎక్స్పోర్ట్ టెస్ట్ చేసి ఇతర దేశాలు పంపిస్తున్నాం. ఎంత తదంగా ఉంది దీంట్లో ప్రతిదీ టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఫిజికల్గా చెప్పేది కాదు. దీంట్లో ఏ పార్ట్ అయినా మీరు దీంట్లో ఉండొచ్చు. చివరికి డిసీజ్ డయాగ్నోసిస్ ఆక్వా ల్యాబొరేటరీస్లో దాంట్లో ఇలాంటి పిల్లలు చాలా అవసరం. మీకు తెలుసా, సుమారుగా ఫిషరీస్ సెక్టార్లో కానీ ఆక్వాకల్చర్ సెక్టార్లో మన దేశంలో ఇప్పటికీ 28 మిలియన్స్ అంటే ఎంత సార్? మిలియన్ అంటే ఎన్ని? చెప్పండి, తప్పలేదు. 10 lakhs. జస్ట్ అడుగుతాను. 10 lakhs. 28 మిలియన్స్ అంటే 28 into 10 ఎంత? 280 లక్షలు అంటే 2.8 crores అంటే సుమారుగా 3 crores వర్కర్స్ ఉన్నారు మన ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ సెక్టార్ మన ఇండియా. ఇంకా పెరిగే అవకాశం. ఎందుకు పెరుగుతోంది? ఆక్వాకల్చర్ పెరుగుతోంది, ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెరుగుతున్నాయి, హ్యాచరీలు పెరుగుతున్నాయి, ఫార్మింగ్ పెరుగుతోంది, ఎలైట్ ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి. దీంట్లో రొయ్యల చెరువులు తయారు చేయడానికి మేత తయారు చేద్దాం, దానికి కావాల్సిన మందులు, రకరకాల ఇరేటర్స్, బోర్డింగ్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఇవన్నిటికీ కూడా మ్యాన్ పవర్ కావాలి. కాబట్టి మీ అందరూ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ది గైడ్లైన్స్. ఏ గైడ్లైన్స్ చెప్పాను, ఎంపడా గైడ్లైన్స్, అప్సరా గైడ్లైన్స్, ఇవన్నీ కూడా గైడ్లైన్స్. ఇవన్నీ కూడా రిపోర్ట్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాడా? డ్రైవింగ్ లైసెన్స్ తెలిసిన ఫైన్ వేస్తారు. అలాగే రొయ్యల చెరువులు కానీ, హ్యాచరీలు కానీ, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉంటుంది. అది కాస్ట్ లేకపోతే దానికి వాళ్ళు ఎంపడా వాళ్ళు, అప్సరా వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు కాబట్టి దాంట్లో సాల్వ్ చేసుకోవచ్చు, అనుమతి ఇస్తారు. ఓకే. తర్వాత చాలా స్కీమ్స్, ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన, అనేక రకాల స్కీమ్స్ మన రాష్ట్రంలోనూ దేశంలో అమలుపరుస్తున్నారు. దాంట్లో కూడా మీరు ఏమైనా సొంతంగా మీరు సాగు చేసుకోవాలన్నా, సొంతంగా ఇంటర్ప్రిట్ చేయాలని కూడా మీకు ఆర్థిక వనరులు మీకు గవర్నమెంట్ నుంచి ఇచ్చే అవకాశం. ఈ ఛాలెంజెస్ ఏంటంటే సమస్యలు, సాగులో అనేక రకాల సమస్యలు ఉంటాయి. నీటి గుణాల సమస్య, ఆక్సిజన్ సమస్య, అమ్మోనియా సమస్య, ఇవన్నీ పేరు విన్నారా మీరు? అమ్మోనియా సమస్య, వ్యాధుల సమస్య. వీటినన్నింటినీ పరిగణించాలంటే టెక్నాలజీ మీకు పూర్తిగా మీకు ఉంటేనే మీరు సాగు చేయగలరు. ఒక ఫామ్ మేనేజర్ మీకు ఇచ్చారనుకోండి, అన్ని క్షుణ్ణంగా తెలియకపోతే మీరు చేయలేరు. కాబట్టి ఈ అవకాశం మీరు చదువుకుని మంచి ట్రైనింగ్ అవ్వండి. ట్రైనింగ్ అయితే మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మంచి మీ ఫ్యాకల్టీ ఉన్నారు, మంచితో లింక్స్ ఉన్నాయి ఇండస్ట్రీ తోటి. ఎవరు కూడా ఖాళీగా లేకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉపయోగించుకోండి అమ్మా. అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యేలా ప్రయత్నించండి. సో
ఇవన్నీ తెలుసు వన్నామే రైలు మొనోడాను నెక్రోబిక్ రోజంబర్గై ఇండికస్ వైట్ షిప్ ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి రొయ్యలు ప్రధానంగా. మొదటి మటుకు అమెరికన్ స్పీషీస్ మిగతా 3 కూడా మన దేశంలోనే ఉంటాయి. వీటిలో ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, ఎస్పీ ప్రొడక్ట్స్ మటుకు అమెరికా నుంచి మడగాస్కర్ నుంచి అక్కడి నుంచి పీనస్ మొనోడాను మన ఇండియాలో ఉత్పత్తి అవుతుంది. తల్లి వ్యాధి లేని తల్లి. మైక్రోబైల్ రోజం అంటే మన ఇండియాలో కాబట్టి ఉంది, కానీ కల్చర్ అంతగా లేదు, రకరకాల సంస్కృతి ఉంది సార్. పీనస్ ఇండికస్ ఎస్పీఎఫ్ని ఇప్పుడు సీబా చెన్నై వాళ్ళు మనకి తయారు చేయడానికి వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఒక 2-3 సంవత్సరాల్లో అది ఇండికస్ కూడా మనకి తెల్లవేలు వ్యాధి లేని తెల్లవేలు మనకి సపోర్ట్ చేయడం అవకాశం. ఇవి మీకు తెలిసినట్టు కొన్ని ఇంపార్టెంట్ చేపలు, ఇవన్నీ మీకు కామన్గా కట్కాలు, మృగాల, తర్వాత సీబాసు, ఫంగాషియస్, గ్రాస్ కార్ప్, గుప్చందు చేపలు మీకు ఇన్ఫర్మేషన్ కోసం. సో హీఈస్ వెంకటేశ్వరరావు గారు ఈ లేట్ ఫౌండర్ ఆఫ్ ద అవంతి గ్రూప్. ఈయన ఫస్ట్ ఈ ఫీడ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేశారు 1991-92లో. తర్వాత బాగా డెవలప్ చేశారు ఈయన. సో అవంతి ఫీడ్స్ మనకి కోవూరులో ఉంది, గుజరాత్లో ఉంది, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్స్ గోపాల్పురంలోను, ఎర్రవరంలోను, కృష్ణాపురంలో ఉన్నాయి. అవంతి హ్యాచరీ గుడివాడలో ఉంది. వీళ్ళు అవంతి గ్రూపే 14 ల్యాబొరేటరీస్ని నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి టెంపరేచర్స్ బాగా సమ్మర్లో బాగా టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది, చలికాలంలో టెంపరేచర్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. సెలినిటీ 0లో కూడా బనామని పెంచుతున్నారు, మంచినీటిలో కూడా బనామని పెంచుతున్నారు, 50 డిగ్రీ దగ్గర కూడా బాగా పెరుగుతుంది. అందుకని బనామని తీసుకున్నాం. మోనోడాన్ నష్టపోతున్నప్పుడు బనామని తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఎక్కువ సెలినిటీలోను తక్కువ సెలినిటీలో కూడా పెరుగుతుంది కాబట్టి ఈ రొయ్యలు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత వీటికి ఈ రొయ్యలకి ప్రధానమైన సమస్య అంటే ఆక్సిజన్, అమోనియా. ఈ రెండింటిని మీరు నియంత్రించగలిగితే నీటిలో నీటి ద్వారా వచ్చే సమస్యను మనం అధిగమించడానికి అవకాశం ఉంది. ఈ రొయ్యలు మనం ఎకరానికి 1,00,000 వేయచ్చు, 2 లక్షలు కూడా వేయచ్చు, 50,000 కూడా వేయచ్చు, 5,000 కూడా వేయచ్చు, ఎంత నెంబర్ వేసుకోవచ్చు. బట్ మనకి ప్రస్తుతం మనం చేస్తున్నాం ఏంటంటే సెమీ ఇంటెన్సివ్ ఎక్స్టెన్సివ్ కల్చర్లో చేస్తున్నాం. ఎకరానికి 1,00,000 అంటే స్క్వేర్ మీటర్ని 30-40 కంటే ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే నీటి గుణాల మీద కొంచెం సమస్య ఉంది కాబట్టి రైతులందరూ కూడా 30-40 స్క్వేర్ మీటర్ వేస్తున్నారు. ఎకరానికి ఎన్ని స్క్వేర్ మీటర్లు? ఎకరానికి ఎన్ని స్క్వేర్ మీటర్లు ఐడియా ఉందా? 4,000 స్క్వేర్ మీటర్స్. ఒక స్క్వేర్ మీటర్కి 30 అంటే ఒక ఎకరానికి ఎన్ని వేయచ్చు సీడ్? ఒక స్క్వేర్ మీటర్ 30 వేయచ్చు అనుకున్నాం. 4,000 స్క్వేర్ మీటర్ అంటే ఎంత నెంబర్ వేయచ్చు? 1,20,000. 4,000 into 30 ఎంత? 1,20,000. 1,20,000 కంటే ఎక్కువ వేయట్లేదు రైతులు. ఎందుకు? నీటి గుణాలు సమస్యగా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇది సుమారుగా 50 గ్రాములు, 40 గ్రాములు, 30 గ్రాములు, 20 గ్రాముల సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. డిఫరెంట్ సైజెస్ పెరుగుతూ ఉంటాయి కల్చర్. ఈ కల్చర్ పీరియడ్ 120 రోజులు. ప్రధానంగా వచ్చే సమస్య తెల్లమచ్చ వ్యాధి, ఈ వ్యాధి, తర్వాత వైట్ ఫీకల్ మ్యాటర్. ఈ ప్రధానంగా 3 వ్యాధులు వస్తున్నాయి. వీటిని అధిగమించడానికి మన మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫీడ్స్, రకరకాల ఫీడ్స్, న్యాచురల్ ఫీడ్. ఫైటో ప్లాంక్టన్ చూడడానికి పేరు విన్నారు కదా, నీట్ రంగు ఆకుపచ్చగా ఉంటుంది, లేకపోతే బ్రౌన్ కలర్ ఉంటుంది. మరి శాశ్వతంగా ఉండేటువంటి ఆహారం చెరువులో పెరిగితేనే రొయ్యలకి బలం ఉంటుంది. ఎందుకు? తల్లి పాలు మహాశ్రేష్టమైనవి, డబ్బా పాలు కదా. అందుకని పిల్లలకి ముందు ఈ న్యాచురల్ ప్లాంక్టన్ బాగా ఉత్పత్తి చేసి ఉంచితే అవి బాగా పెరిగి వాటి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగి బాగా పెరగడానికి అవకాశం ఉంది. మీకు ఎంత మేతలు మంచి నాణ్యమైన మేతలు ఇచ్చినప్పటికీ కూడా ఈ సహజమైన ఆహారం చాలా ముఖ్యం. ఈ వెనామెరీ బాగా తింటుందమ్మా, ఎక్కువ తింటుంది. తర్వాత ఎక్కువ నీటి కోలంలో రోహు చేప మధ్యలో తిరుగుతున్నాను కదా, మధ్య తిరుగుతున్నారు, రోహు చేప మధ్యలో తిరుగుతాం. అలాగే ఈ రొయ్యలు కూడా మధ్య నీటి కోలంలో బాగా తిరుగుతూ ఉంటాయి. మోనోడాన్ ఎక్కడ ఉంటుంది? వీనస్ మోనోడాన్ ఎక్కడ ఉంటుంది తెలుసా? చెరువులో వేస్తే చెరువు ఒడ్డు భాగం వెనామెరీ నీటిలో. ఇది ఒక ఆహార నాళం, దానికి పొట్ట, అలాగే ఆహార నాళం, రకరకాల భాగాలు ఇవన్నీ ఎనాటమీలో మీకు ఉండే ఉంటాయి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పెట్టారు. సో
పెలెట్ ఫీడ్స్ కణికల రూపంలో తయారు చేస్తారు. ఆ కణికలను నీటిలో వేసినప్పుడు కనీసం 2 నుంచి 3 గంటల వరకు నానకుండా ఉండేటువంటి కణికలు అయితేనే మంచి ఆహారం తీసుకుంటారు. లేకపోతే తొందరగా కరిగిపోతే ఏమవుతుందంటే దాంట్లో ఉండేటువంటి న్యూట్రిషన్ అంతా నీటిలో కరిగిపోయి రొయ్యకి అందుబాటులో రాదు. ఇవన్నీ రకరకాల మేతలు, వాటి ప్రోటీన్ శాతం 30% ఉన్నటువంటి రొయ్యల మేతలు చాలా శ్రేష్టమైనది. 35 కన్నా ప్రోటీన్ ఎక్కువ అవసరం లేదు. 35 కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉన్నటువంటి మేతలు వేస్తే మేత ఖరీదు బాగా పెరిగిపోతుంది. వీటిలో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా కలిగినటువంటి పోషకాలతో కలిగినటువంటి రకరకాల పదార్థాలను తయారు చేసి మేతల కింద తయారు చేస్తారు. చూడండి, వీటికి మనకి శక్తి కావాలి, ఎమినో యాసిడ్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, కొలెస్ట్రాల్ ఉండాలి, ఫాస్ఫోలిపిడ్స్ ఉండాలి. ఇవన్నీ ఐటమ్స్ ఉంటేనే అది సంపూర్ణ ఆహారంగా వెయ్యి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్స్ కూడా ఏదైనా ఒకటి కానీ తక్కువగా ఉంటే మటుకు అది సరిగ్గా మౌల్ట్ అవ్వదు, సరిగ్గా గ్రోత్ పెరగదు, వ్యాధి సరిగ్గా ఉండదు. సో అందుకని ఈ విటమిన్ కూడా బ్యాలెన్స్గా ఉండేదని చెక్ చేసుకుని ఫీడ్ బ్యాంక్స్ కూడా తయారు చేస్తారు. సుమారుగా మనం రొయ్యల సాగు రైతు రకరకాల ఖర్చు పెడతారు. చెరువు తయారు చేయడానికి, నీరు పెట్టడానికి, రొయ్య పిల్లలు కొనడానికి, మేతలు వేయడానికి, తర్వాత పంది మాడడానికి, తర్వాత ఏరేటర్స్కి, కరెంట్కి రకరకాల ఖర్చు పెడతారు కదా. ఇవన్నీ పెట్టిన తర్వాత చూసుకుంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు రొయ్యకి ఖర్చు సుమారుగా దాంట్లో సుమారుగా 50 రూపాయలు మేతలు పెడుతుంది. అంటే మేత కాస్ట్ 50% ప్లస్ ఉంటుంది. కాబట్టి మేతలు కానీ సక్రమంగా ఇవ్వకుండా ఎక్కువ వేస్ట్ చేస్తే ఏమవుతుంది? నష్టం వస్తుందా, లాభం వస్తుందా? నష్టం వస్తుంది. కాబట్టి మేతల్ని సక్రమంగా ఇవ్వాలి, సక్రమంగా చెక్ చేసుకుని మేతలు సాగు చేయాలి. లేకపోతే ఏమవుతుంది? మేతలు ఎక్కువ వేయడం వల్ల నష్టమే కాకుండా నీటి గుణాలు పాడైపోయి అమ్మోనియా పెరిగిపోతుంది. అమ్మోనియా నీటిలో పెరిగిపోతే ఏమవుతుంది? రొయ్యలకి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. సో 50 రూపాయలు సుమారుగా మేతలకు ఖర్చు అవుతాం. ఇప్పుడు మేత ఖరీదు ఎంత సుమారుగా 1 కేజీ మంచి నాణ్యమైన మేత అయితే 100 రూపాయలు, 90 నుంచి 100 రూపాయల మధ్యలో. సో మేతలు వేయాలంటే చెరువులకు చూసే ఉంటారు, చెరువులకు వెళ్ళారు లేదంటే వెళ్ళి వెళ్తారేమో మరి మీరు. సో మేతలు చేతి ద్వారా వేయచ్చు, పడవ ద్వారా వేయచ్చు. తర్వాత ఆటోమేటిక్ ఫీడర్స్ అంటాం. అంటే ఆటోమేటిక్ ఫీడర్స్ అంటే మనం బస్తాలో మేతని ఆ డబ్బాలో వేసేస్తే, బ్లూ కలర్ డబ్బాలో వేసేస్తే అది ఎలక్ట్రానికల్గా ఆన్ చేస్తే సెన్సార్ ద్వారా గంటకి ఇన్ని కేజీలు ఉంటే గంటకి అన్ని కేజీలు చెరువులో గుర్తిస్తుంది. అదే చేస్తుంది. దానివల్ల మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఒకప్పుడు చెరువులో వేసినప్పుడు ఒక చోట ఎక్కువ పడవచ్చు, ఒక చోట తక్కువ పడవచ్చు మనం వేస్తే మాన్యువల్గా. అది కానీ అది చెరువులో వేసినప్పుడు యూనిఫామ్గా. సో అన్ని రోజులకి అదే విధంగా ఉంటుంది. దీన్ని ఆటో ఫీడర్స్ అంటారు. ఆటోమేటిక్గా ఫీడింగ్ తెలియదు ఆటో ఫీడర్స్. ఇది చెక్ ట్రే. ఇచ్చిన మేతల్లో సక్రమంగా తిన్నా లేదా చెక్ చేసుకునేటువంటి ఒక చెక్ ట్రే. మన పిల్లలకి ఇటువంటి తల్లి ఏం చేస్తుంది? చిన్నప్పుడు పెడుతుంది నోటితోటి, ఒక స్టేజ్ ఏదో కలిపి ప్లేట్లో పెడుతుంది. వాడు తిన్నాడో చూస్తుంది కదా, తింటే ఏమైంది కొంచెం పెడుతుంది, తినకపోతే ఏం చేస్తుంది? తగ్గించేస్తుంది. సో ఇది సింపుల్ మెకానిజం. అంటే వీళ్ళు చెప్పాలంటే అలా చెప్పచ్చు. సో దీంట్లో మేతలు వేస్తారు. ఒక గంటన్నర రైతులో దీంట్లో మేతలు అయిపోయి అనుకోండి, మేతలు శుభ్రంగా తిన్నాయి. మిగిలిపోతే ఆ మేతలు తగ్గిస్తారు. మేతలు ఎందుకంటే వేస్ట్ కాకుండా ఖరీదు ఎక్కువ కదా, నీకుండా వాడకుండా ఉండడం కోసం చెక్ ట్రేస్ ఉపయోగపడుతుంది. మీరు 1 కేజీ మేత రొయ్యలకి ఇచ్చారనుకోండి, సుమారుగా 34% ఉన్నటువంటి ప్రోటీన్ ఇచ్చారనుకోండి, 1 కేజీ మేత మీరు చెరువులు వేస్తే సుమారుగా 33 గ్రాముల అమ్మోనియా ఉత్పత్తి. 1 కేజీ మీరు ప్రోటీన్ 34% ఉన్నటువంటి ప్రోటీన్ మేత నీటిలో వేస్తే అది రొయ్యి తింటుంది. సగం తింటుంది, సగం వేస్ట్ అయిపోతుంది, సగం ఫీకల్ మ్యాటర్ వెళ్ళిపోతుంది. సుమారుగా 25 నుంచి 30% మాత్రమే పొట్టలో పెరుగుతుంది. మిగతా 75-25% ఎక్కడికి వెళ్ళిపోతుంది? 1 కేజీలో 25% తింటుంది, పొట్ట బరువు పెరుగుతుంది, శరీరం పెరుగుతుంది. మిగతా 75% నీటిలో వెళ్ళిపోతుంది. అది వేస్ట్ అవ్వచ్చు,
తినకుండా ఉండొచ్చు, లేదా ఫీకల్ మ్యాటర్ ద్వారా వేస్ట్ ద్వారా ఎక్స్క్రీషన్ ద్వారా కూడా వేస్ట్ అవుతుంది. సో ఎంత మిగతా 70% ఎక్కడ వెళ్ళిపోతుంది, నీటిలో వెళ్ళిపోతుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఒక కేజీ మేత 34% ప్రోటీన్ ఉన్నటువంటి మేతలు ఇస్తే ఒక కేజీకి 33 గ్రాముల అమ్మోనియా నీటి చాలా ఎక్కువ. కానీ వెంటనే కన్వర్ట్ అయిపోతుంది ఫ్యాక్టరీ వల్ల, ఉపయోగపడే ఫ్యాక్టరీ వల్ల. సో దీనివల్ల ఏమవుతుందంటే అమ్మోనియా ఎక్కువగా ఉంటే రియల్కి పెరగదు, ఇది చేయకూడదు కూడా అవకాశం. మనం ఎక్కువగా మ్యాథ్ ఇచ్చేసాం అనుకోండి, మ్యాథ్లు వేస్ట్ అయిపోయి చివరికి అవుతుంది ప్లాంక్టన్ బ్లూమ్ క్రాషెస్ అంటారు. ప్లాంక్టన్ చూడండి చెట్టు కింద వచ్చి చివరి పక్కన వచ్చేస్తుంది. ఇవన్నీ ఫీల్డ్ ఇంకా వెళ్ళలేదు ఉంటాయి, లేదంటే వెళ్ళారు వీళ్ళు పిల్లలు వెళ్ళలేదు. జస్ట్ ఒక ఎగువ చూడండి, మీవన్నీ కనబడతాయి ఫీల్డ్కి వెళ్ళి ఏరేటర్స్ ఆక్సిజన్ పిచ్చి మ్యాథ్లు సక్రమంగా తింటున్నాయా లేదా చూసేటువంటి చెక్ ట్రయల్ చూడండి. మ్యాథ్లు ఎక్కువగా ఉంటే ఫేకల్ మ్యాటర్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి, ఎక్కువ మ్యాథ్లు తినేస్తున్నాయి, ఎక్కువ బయటకు వదిలేస్తున్నాయి, కానీ బరువు పెరగదు. కాబట్టి ఆ విధంగా కూడా మనం చెక్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి దీంట్లో ఎక్కువ ఫేకల్ మ్యాటర్ తక్కువగా ఉంది. రొయ్యల నీటిలో పొట్టలోనూ ఆహారం చూసారా, పొట్ట ఇట్లా నల్లగా దాగుతుంది కదా. సో ఇవన్నీ ఏమంటే మేతలు బాగా సక్రమంగా తింటున్నట్టు లెక్క, అంటే మనం ఇచ్చే మేత సక్రమంగా తింటున్నాయి. మంచి నీటి వ్యవస్థకి ఏరేషన్స్ కావాలి, మంచి నీటి రంగు కావాలి. ఇవి రకరకాల ఎక్కువ ఆహారం ఇచ్చేస్తే వేస్ట్ అయిపోయి కేకులు పెట్టుకుని ఆహారం మిగిలిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, తినదు. పొట్ట తింటుంది కానీ పెరుగుదల ఉండదు. రకరకాల సమస్యలతోటి ఈ వెయిల్ సాగుతుంది మనకు కానీ సక్రమంగా ఫీడ్ ఇవ్వకపోతే. ఇవన్నీ కూడా రకరకాల వ్యాధులు, లూషియల్ అని సక్రమంగా గుల్లపట్టుకోవాలి. మనం ఇచ్చే ఆహారంలో అమినో యాసిడ్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ సక్రమైన నిష్పత్తులు లేకపోతే, పోషకాహార లోపం ఉంటే ఈ రకరకాల వ్యాధులు వస్తాయి. దీన్ని రన్నింగ్ మోర్టాలిటీ అంటారు. లాస్ట్ 4th రన్నింగ్ మోర్టాలిటీ. చెరువులో సాగులో ఎందుకు చచ్చిపోతుందో తెలియదు, చచ్చిపోతూ ఉంటారు, రోజుకి 10, 20, 30 చనిపోతూ ఉంటారు. సో మనం కానీ మేత చాలా ఎక్కువగా ఇచ్చాం అనుకోండి, అవి వేస్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తాయని చెప్పాను. మేతలు ఎక్కువ ఇచ్చేసాం అనుకోండి, కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తే ఏమవుతాయి, అవి నీటిలో కింద చేరిపోయి కింద పాండ్ పడడం నల్లటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఉత్పత్తి చేసేస్తాయి. దీనివల్ల రొయ్యలు ఆరోగ్యం క్షీణించుకోవాలి. మనకి నీటిలో ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ 4 ppm కన్నా 5 ppm కన్నా ఉంటేనే రొయ్యలకి ఆహారం సక్రమంగా తింటాయి, బాగా పెరుగుతాయి, బాగా ఈత కొడతాయి, పెరుగుదల బాగుంటాయి. కింద చూడండి 2 కన్నా తక్కువ ఉంటే ఏమవుతుంది అంటే వాటికి ఆహారం వదిలేస్తాయి, విత్తనం. పై నుండి చూడండి 4 ఉన్న ఆహారం ఎక్కడ మిగలేదు, తినేసి మొత్తం ఒక గంటలో ఆహారం ఇచ్చిన ఆహారం తినేసి. మీరు కానీ ఆహారం అంతే ఇచ్చి ఆక్సిజన్ 2 కన్నా తక్కువ ppm ఉంటే, ppm అంటే మిలీగ్రామ్స్, 2 మిలీగ్రామ్స్ per లీటర్ కన్నా ఆక్సిజన్ ఉంటే ఆహారం తీసుకోవద్దు, వదిలేస్తుంది. మనకి ఏం చేసినా రైతుకి మనం పెట్టుబడి పెట్టుకుని తిరిగి రావాలంటే నేను అప్పుడే సాగు చేస్తాడు, లేదా ఏం చేస్తాడు, నష్టం వస్తే ఏం చేస్తాడు కదా. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి రావాలి. తర్వాత మనం ఉత్పత్తి చేసినటువంటి రొయ్యలకి మంచి డిమాండ్ ఉండాలి. రొయ్యలు కానీ, చేపలు కానీ, పీతలు కానీ, ఏదైనా అలా ఉంటేనే సాగు చేస్తాడు. తర్వాత సాగు ఒకసారి చేసి సక్సెస్ చేసేటువంటి కాకుండా ప్రతిసారి సక్సెస్ కావాలి. దీని ఏమంటాం, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అంటాం. ఉదాహరణకు రైతుగా నువ్వు చేసావు, ఒక ఎకరానికి 2 టన్నులు వచ్చేసిందండి, నెక్స్ట్ సంవత్సరం పంట పోయింది, ఆ తర్వాత సంవత్సరం పోయింది, అలా 5 సంవత్సరాలు పోయిందనుకో, దాన్ని సస్టైనబుల్ ఆక్వాకల్చర్ అంటారు. దాన్ని నిలకడలేని ఉత్పత్తి అంటారు. నిలకడగా ఉన్నటువంటి ఉత్పత్తి సస్టైనబుల్ ఆక్వాకల్చర్. ప్రతి సంవత్సరం అంత ఉత్పత్తి వస్తుంది, ప్రతి పంటకు అంత వస్తుంది, దాన్ని సస్టైనబుల్ అంటారు. ఒకసారి 2 టన్నులు ఉత్పత్తి చేసి తర్వాత మొత్తం 5 పంటలు నష్టపోయే రైతు అంటారు సస్టైనబుల్ ఫార్మర్ అంటారు. నిలకడలేని ఫార్మర్ అంటారు. అలాగే నిలకడలేని సాగు, ఇది సస్టైనబుల్ అగ్రికల్చర్ కావాలి. కాబట్టి మనకి వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పులు ఉంటాయి, సమ్మర్లో ఒకలా ఉంటుంది, వింటర్లో ఒకలా ఉంటుంది, సైనీసులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సాగు చేస్తేనే అది సరైన యాజమాన్యంగా వస్తుంది. చెప్పాను బయోఫ్లాక్ చెప్పాను కదా,
ఉపయోగపడే బ్యాక్టీరియా హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియాని పెంచి అది ఆహారంగా మనం రొయ్యలకి ఇస్తే బాగా ఉత్పత్తి పెరిగి మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకొని పెరుగుదల చాలా బాగా పెరుగుతుంది. దానికి బయోఫ్లాక్ టెక్నాలజీ ఇప్పుడు బాగా అభివృద్ధిలో ఉంది. తర్వాత నీటిలో ఇదివరకు ఏం చేసామంటే నీటి గుణాలు పరిచయం ఉంటే నీటి గుణాలు రొయ్యల చెరువులో నీళ్లు పెట్టి ఒక చిన్న సీసాలో పెట్టుకెళ్ళి మూత పెట్టి ల్యాబొరేటరీకి ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడికి ఇచ్చేవారు టెస్ట్. ఈ ప్రయాణంలో గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత నీటి గుణాలు మారిపోతాయి. అంతే కదా, ఒక 3 గంటల క్రితం నీళ్లు పట్టినటువంటి నీటిలో ఉండేటువంటి గుణాలకి ఇప్పుడు పట్టిన గుణాలకి చాలా మార్పు వచ్చేస్తుంది. అది ఏం చేయాలి, ఎప్పటికప్పుడు వెంటనే టెస్ట్ చేస్తేనే దాని విలువ ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకి లేదు. రైతు ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు ల్యాబ్కి. ల్యాబ్ ఏమో టౌన్లో ఉంటుంది, ఒంగోలులో ఉంటుంది. అక్కడి నుంచి పట్టుకొచ్చేటప్పటికి నీటి గుణాలు మారిపోతాయి. టెస్ట్ చేసిన ఉపయోగం. అందువల్ల యాజమాన్యంలో మనం బోర్డు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. అందుకు ఈ మధ్య టెక్నాలజీ ఏంటంటే సెన్సార్ టెక్నాలజీ అని మన చెరువులో ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి కంటిన్యూస్గా 24/7 24/7 ఉంటాయి కదా హాస్పిటల్ 24/7 సర్వీసెస్ అని పెట్టి 24 గంటలు ఉంటాడు అక్కడ డాక్టర్. అలాగే 24/7 డేటా వస్తుంది. ఇలాగా ఈ సెన్సార్ నీటిలో ఉండేటువంటి గుణాలని టెస్ట్ చేస్తుంది. టెంపరేచర్, pH, అమ్మోనియా, DO ఈ ప్రధానంగా 4 పారామీటర్స్ ప్రతి సెకండ్కి నీకు డేటా బుక్ చేస్తుంది. దీన్ని సెన్సార్ సిస్టమ్ అంటారు. దీన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. దీన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IT ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా దీంట్లో భాగాలు. ఇవన్నీ కూడా ఆక్వాకల్చర్లో ఉన్నాయి. ఆక్వాకల్చర్ ఇంటెలిజెన్స్ అంటే మనకి కొత్తది మనకు తెలియదు. అది సాఫ్ట్వేర్ మనకు సంబంధించింది. ఈ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసింది వైజాగ్లో సీఫాగ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారు చేశారు. అది చాలా బాగుంటుంది. సో మన పరీక్షలే మన నీటి గుణాలు తీసుకుని వెళ్ళి అక్కడ టెస్ట్ చేసి వాడు రిపోర్ట్ ఇచ్చేటువంటి నష్టాన్ని కూడా దిగించడానికి నీ చెరువు దగ్గరే నీ యొక్క రీడింగ్ ఎలా ఇస్తుంది. దానికి రిమోట్ సెన్సింగ్ ద్వారా నీ మొబైల్కి వచ్చేస్తుంది. మొబైల్ యాప్స్ చూసారు కదా మీరు, ఫోన్పేలు కట్టుకుంటారు, ఈ-కామర్స్ అలాగే అక్కడ టెంపరేచర్ 28 అనుకోండి 28 వచ్చేస్తుంది. అక్కడ డివో 4 మిల్లీగ్రామ్స్ ఉందనుకోండి నీ డేటా వచ్చింది 4 మిల్లీగ్రామ్స్ వచ్చేస్తుంది. అమ్మోనియా ఉందనుకోండి 1 మిల్లీగ్రామ్ అసలు వచ్చేస్తుంది. రాత్రి పొగలు ఎప్పుడు వస్తున్నాం. ఎప్పుడైతే నీకు లోపల నీటి గుణాలు మనకు కావాల్సిన వాటికన్నా తేడా ఉన్నాయనుకుంటే వెంటనే దాన్ని యాజమాన్యం చేసుకోవచ్చు. అంటే ఇది ఆల్మోస్ట్ ప్రతి రోజు మనం ఐసీయూలో వచ్చింది. ఐసీయూలో ఏం చేస్తారు చూడండి, పేషెంట్ ఇన్స్ట్రుమెంట్ తగ్గిస్తారా కంటిన్యూస్ చూస్తాం. డాక్టర్ అస్మాన్ టెస్ట్ చేయడు, బ్లడ్ తీయడం చూడు దాన్ని బట్టి మందులు ఇస్తాం. సో అలాగే ఇవి కూడా సెన్సార్ టెక్నాలజీ డెవలప్. ఇవన్నీ కూడా మీకు చాలా అవసరం తెలుసుకోవాలి. మనం అవసరమైతే ఆ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేటువంటి దిశగా తగ్గాలి. ఓకే, సో దిస్ ఇస్ సెన్సార్ టెక్నాలజీ అంటాం. మనం ఏం చేయట్లేదు, అదే డేటా ఇచ్చేస్తాం మన మొబైల్కి వచ్చేస్తాం. అందుకు రైతు ధైర్యంగా పడుకుంటున్నారు ప్రశాంతంగా. ఏదైనా దానికి అక్కడ ఆక్సిజన్ రాత్రి బాగా 2 పడిపోయింది అనుకోండి, ఇప్పుడు మీకు అలారం వస్తుంది. అలర్ట్ వస్తే వెంటనే దాని వెంటనే యాజమాన్యం చేయడానికి అవకాశం. ఓకే, అర్థమైంది టెక్నాలజీ మీకు ఎవరికైనా? సో ఆటో ఫీడర్ అంటే చెప్పాను కదా, ఫీడ్ దాంట్లో వేస్తారు, అది నీటిలో ఉంటుంది, అది నీటిలో తేలుతూ ఉంటుంది. మనం ఇచ్చేటువంటి ఫీడ్ టైం ప్రకారం గంటకి 8 కేజీల వరకు ఉంటే అన్ని కేజీలు వస్తుంది. గంటకి 30 కేజీలు 3 కేజీలు. అలాగా టైం ఫిక్స్ చేసుకుని అది కూడా రిమోట్ సెన్సింగ్ ద్వారా రిమోట్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీస్. ఇది కూడా ఆటో ఫీడర్. ఇది ఇండోర్ సిస్టమ్, అంటే లోపల రీసెంట్ బ్యాకప్ సిస్టమ్ అనుకున్నాం కదా మనం, అదో టెక్నాలజీ. ఇక్కడ ఫీడ్ ఇస్తుంది. సో మనకి చాలా డిసీజ్ డయాగ్నోసిస్ ల్యాబొరేటరీలో రకరకాల టెక్నాలజీస్ వచ్చాయి. డిసీజ్ తొందరగా కనుక్కునే టెక్నాలజీస్ వచ్చాయి. ఎలిజా టెక్నాలజీ వచ్చింది. ఎలిజా పేరు ఉన్నారు ఎప్పుడున్నా మీరు? ఎలిజా PCR వెళ్ళలేదు. నీకు కోవిడ్ వచ్చిందమ్మా? నీకు కోవిడ్ వచ్చిందా? కోవిడ్ మీ చుట్టాల వరకు వచ్చిందా? మీ పెద్దలకు కానీ మీ తాతలకు కానీ వరకు వచ్చిందా కోవిడ్? ఏం చేశారు అప్పుడు? వచ్చినప్పుడు ఏం చేశారు? వచ్చిందని టెస్ట్ చేశారు కదా, అది చేసింది PCR టెస్ట్ ద్వారా చేశారు.
కానీ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటారు. పొలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ వల్ల ఏ వ్యాధినైనా నిర్ధారించవచ్చు. అది బ్యాక్టీరియల్ వ్యాధి అవ్వచ్చు, వైరస్ వ్యాధి అవ్వచ్చు, ఫంగల్ వ్యాధి కావచ్చు, ఏ వ్యాధి అయినా నిర్ధారించేందుకు PCR పొలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ అంటారు. వినండి, మీకు తెలియకపోవచ్చు, బట్ అది ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా అడగచ్చు, తెలుసుకోవచ్చు. PCR దాని అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి RT-PCR ఉంటుంది. మన కోవిడ్ కూడా వ్యాధి నిర్ధారణకి PCR టెస్ట్ కూడా తీసుకుంటాం. ముందు PCR కన్నా ముందు ELISA డాట్ టెస్ట్ చేసాం. దాంట్లో కొన్ని ఎర్రర్స్ వస్తాయని చెప్పి PCR వెళ్ళాం. PCR లో కరెక్ట్ వచ్చు, అందులో మనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. మీరు 15 రోజులు వెయిట్గా అవుతారు, క్వారంటైన్ పెట్టారు కదా, సో అలా పెట్టారు. సో వ్యాధి నిర్ధారణ మటుకు ఇదే విధంగా చేపల్లో రొయ్యల వ్యాధి కూడా నిర్ధారించడానికి అవకాశం ఉంది. ఈరోజు నా ఆక్వా ల్యాబొరేటరీస్లో పనిచేయాల్సినటువంటి చాలా మంది స్టాఫ్ కావాలి, సిన్సియర్గా పనిచేవాడు కావాలి, నేర్చుకోవాలి. టెక్నాలజీ నేర్చుకోండి, అనాలిసిస్ నేర్చుకోండి, వాటర్, సాయిల్, మైక్రోబయాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నిక్ నేర్చుకోండి. మీ టైంలో ఎప్పుడో ల్యాబొరేటరీ పనిచేయండి, లేదా ట్రైనింగ్ రండి. మీ ఇష్టం ట్రైనింగ్కి మీరు బ్రహ్మాండ ఎక్స్పర్ట్స్ అవ్వాలి. జాబ్ ఈ రోజున హ్యాచీలో కానీ, ప్రాసెసింగ్లో కానీ, ఫార్మింగ్లో కానీ వాళ్ళు ఏమంటున్నారు, సమయం MSc వాళ్ళని, BSc వాళ్ళని ట్రైనింగ్ చేసి పంపిస్తారు. ట్రైనింగ్ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, సరే MSc అయిన వాళ్ళు, PhD అయిన వాళ్ళు మా దాంట్లో ఒక 6 నెలలో 5 నెలలో పనిచేసి వెళ్ళిపోతున్నారండి, వేరే జాబ్ వచ్చిందని. ఒక పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కావాలి, వాళ్ళు అయితే నమ్మకంగా పనిచేస్తారు, ఎక్కువ కాలం పనిచేస్తారు. మన దగ్గర వాళ్ళు జీతాలు మేము పెంచుతుంది. సో ఆపర్చునిటీస్ ఓకే. మన రోజు పెరుగు తింటాం, మనం మజ్జిగ తాగుతాం. ఎందుకు తాగుతాం? మజ్జిగ తాగుతాం వేడి చేయడానికి. ఇంకా ప్రోబయోటిక్స్ వెరీ గుడ్ చదివి చెప్తుండొచ్చు, బట్ వెరీ గుడ్. ప్రోబయోటిక్స్ అంటే మన మజ్జిగ ద్వారా తీసుకునే బ్యాక్టీరియా మన పొట్టలో ఆల్రెడీ కొన్ని బ్యాక్టీరియా, వాటికి పెరగడం కోసం వాటి ఆహారం ఈ మజ్జిగ. ఈ మజ్జిగ వల్ల ఏమవుతుంది, కొన్ని రకాల బ్యాక్టీరియాలు, ఉపయోగపడే బ్యాక్టీరియాలు పుడతాయి పొట్టలో. దానివల్ల ఏమవుతుందంటే పొట్ట జీర్ణక్రియ బాగుంటుంది. శ్వాసనం అంటే ఎసిమిలేషన్, తిన్న ఆహారం బ్లడ్లో పెరగడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా. ఇవి కూడా ప్రోబయోటిక్స్ కాన్సెప్ట్ మనకి రొయ్యలు చాలా బాగా పనిచేస్తుంది. రొయ్యల మంచి ప్రోబయోటిక్స్ వాడటం వల్ల వ్యాధిని కూడా నివారించే శక్తి దాకా మంచి బ్యాక్టీరియాలు. ఎందుకు వ్యాధి ఎందుకు వస్తుంది? వ్యాధి ఎందుకు వస్తుంది? రొయ్య కానీ, చేప కానీ మంచి వ్యాధి ఎందుకు వస్తుంది చెప్పండి? ఎస్, ఇమ్యూనిటీ. ఎస్, ఈ తగ్గడం ఎందుకు వస్తుంది? దాని తగిన ఆహార లోపం ఉండడం వల్ల. ఈ ఆహార లోపాన్ని అందించే విధంగా ఈ ప్రోబయోటిక్ కాన్సెప్ట్ బాగా పనిచేస్తున్నాయి, ఎక్స్ట్రాడినరీ పనిచేస్తున్నాయి. ఇది రీసెర్చ్ చాలా జరుగుతుంది. సో మనకి మేతల్లో రకరకాల మేతలు ఉన్నాయి, శాస్త్రీయ మేతలు ఉన్నాయి, పెలెట్ ఫీడ్స్ ఉన్నాయి, లేకపోతే ఆల్గే, ఇన్సెక్ట్ మీలు, సింగిల్ సెల్ ప్రోటీన్స్, రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్తే మీకు అన్ని కొంచెం అడ్వాన్స్గా ఉంటాయి కాబట్టి జస్ట్ పేరు రండి, లేకపోతే మీ మాస్టర్ పాడకి కూడా అది ఉపయోగపడేది ఫస్ట్. ఇందాక SPF స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ అనుకున్నాం కదా, వ్యాధి లేని రొయ్యలు తెచ్చుకుంటున్నాం. అలాగే వ్యాధి తట్టుకునే శక్తి కూడా రొయ్యలు కూడా ఉందండి. స్పెసిఫిక్ రెసిస్టెంట్ టాలరెంట్, స్పెసిఫిక్ ప్యాథోజన్ టాలరెంట్ అంటే వ్యాధి ఉంటుంది, దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది, అదొక రకం. అది వ్యాధి లేని రోజులు ఒక 2 రకాలు. మనకి ఏది కావాలి? వ్యాధిని తట్టుకునే రోజులు కావాలా, వ్యాధి లేని రోజులు కావాలా? అందుకే మన దేశంలో SPF రొయ్యలను వాడతాం. అదే మీకు వేరే కంట్రీస్ ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తాయంటే SPTని వాడతారు, స్పెసిఫిక్ ప్యాథోజన్ టాలరెంట్. వాటి దాంట్లో వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధి తట్టుకునే శక్తి వాటి ఉంటుంది కాబట్టి అవి వాడుతూ ఉంటారు. మన దేశంలో మటుకు SPF రొయ్యలనే వాడతాం. ఓకే, ఇందాక ఏంటి చెప్పాను కదా, ఇంటిగ్రేట్ మళ్ళీ అంటే ఇది మీకు అవసరం లేదు ప్రస్తుతానికి. అంటే రకరకాల జాతుల్ని ఒకే చెరువులో పెంచి ఒకటి మీద ఒకటి పోటీ లేకుండా ఆహారం కోసం కానీ, ప్లేస్ కోసం కానీ, ఆక్సిజన్ కోసం కానీ పోటీ లేకుండా జీవించే టెక్నాలజీ అంటాం ఇంటిగ్రేటెడ్ మల్టీ ప్రాడక్ట్. అంటే ఒకరికొకరు పోటీ లేదు, ఎవరి ఆహారం వాడదే, ఎవరి ఆక్సిజన్ వాడది, అలా ఉంటాయి, కానీ అన్నీ కలిసి దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుంటే రైతుకి 3-4 రకాల జంతువుల ద్వారా కానీ, మొక్కల ద్వారా కానీ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇది టెక్నాలజీ ఉంది,
బట్ మన వాళ్ళు చాలా తక్కువ అంటున్నారు మన దేశం. మనం ఇందాక ఏమనుకున్నాం, తల్లి రొయ్యి వ్యాధి లేకూడదు, మంచి హ్యాచరీస్ రొయ్యి పిల్లలు ఉత్పత్తి చేయాలి, చేప పిల్లలు ఉత్పత్తి చేయాలి, మంచి నీటి నాణ్యత ఉండాలి, మంచి మేనేజ్మెంట్ ఉండాలి, మంచి వ్యాధి లేని ఉత్పత్తులు కావాలి. ఈ ఏ యాంటీబయోటిక్స్ కానీ మందులు కానీ వాడు రొయ్యలు కానీ చేపలు కానీ ఉత్పత్తి చేయాలి. ఈ ఉత్పత్తి చేసిన వాళ్ళు ప్రాసెసింగ్ వాళ్ళు ప్రీ హార్వెస్ట్ టెస్ట్ చేసి తీసుకుంటారు, ప్రాసెసింగ్ చేసిన వాళ్ళు ప్రీ ఎక్స్పోర్ట్ టెస్ట్ చేస్తారు అనుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఉండాలంటే ప్రాపర్గా ఒక ప్రోటోకాల్ ఉండాలి. పద్ధతి లేకుండా ఉంటుంది, ఒకటి బాగా చేసినా ఇంకోటి బాగా విధంగా నష్టపోతారు. హ్యాచరీలో ఉత్పత్తి చేసేవాడు ఒకడు, రొయ్యలు పెంచేవాడు ఒకడు, రొయ్యలు పట్టుబడి చేసేవాడు ఒకడు, రొయ్యలు కొనుగోలు చేసేవాడు ఒకడు, రొయ్యలు ప్రాసెస్ చేసేవాడు ఒకడు, ప్రాసెస్ చేసేవాడు. సో ఇవన్నీ రకరకాల మనుషులు అందరూ కూడా యూనిఫామ్గా పద్ధతి ప్రకారం చేయకపోతే ఏమవుతుందంటే మనకి నాణ్యమైన రొయ్యలు కానీ నాణ్యమైన చేపలు ఉత్పత్తి అవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీటికి ఎవరు ఉత్పత్తి చేశారో స్టాంప్ ఉండాలి. హ్యాచరీ వాడు ఏ హ్యాచరీ రైతు కొన్నాడు కదా, ఇది లైసెన్స్ ఇచ్చారు కదా, పర్మిషన్ ఇచ్చారు కదా, పోస్ట్ ల్యాబ్ వచ్చిన వాడు ఎవరి దగ్గర కొన్నాడు, సీడు విత్తనం కొన్నాడు కదా, ఎక్కడ కొంటాడు, హ్యాచరీ. హ్యాచరీ కూడా సర్టిఫికేట్ ఉండాలి, హ్యాచరీ సర్టిఫికేట్ ఉండాలి, ఫార్మ్స్ సర్టిఫికేట్ ఉండాలి, ప్రాసెసింగ్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అందరూ కూడా రెస్పాన్సిబుల్. దిస్ ఇస్ కాల్డ్ రెస్పాన్సిబుల్ ఫార్మింగ్. ఎవడో చేసిన తప్పుకి ఇంకొకడు బాధ్యత పోయి అందరూ బాధ్యత, నా తప్పు లేదు వాడి తప్పు అని చేయడం లేదు. దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్మింగ్. దీన్ని ట్రేస్ చేసే విధానం ట్రేసబిలిటీ అంటారు. అంటే ఏ హ్యాచరీ ఉత్పత్తి అయిన పిల్ల ఎవరు పెంచారు, ఎవరు ప్రాసెస్ చేశారు, ఎవరు ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి. ఈ రికార్డ్స్ మనం చెక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకి రెగ్యులేషన్స్లో ఉపయోగపడతాయి. ఇందాక చెప్పాను కదా, ఈ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసింది ఇంద్ర కుమార్ గారిని, డాక్టర్ ఇంద్ర కుమార్ గారు. ఈయన అవంతి ఫీడ్స్ చైర్మన్, ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రొడక్షన్ కంట్రీస్లో పెరుగుతూనే ఉంది రొయ్యల ఉత్పత్తి. తర్వాత మన సెంటర్ 2022లో ఎస్టాబ్లిష్ చేసాం. తర్వాత మన సీవా చెన్నై సెంట్రల్ స్టాక్ బ్రాంచ్ అక్వాకల్చర్ చెన్నైలో ఉంది, దాంట్లో మనం ఎంఓయూ ఉన్నాయి. సుమారుగా 12 హ్యాచరీస్, ఒక ఇప్పుడు మన 4 పెరిగిన ప్రాసెసింగ్ ప్లేట్స్, మొత్తం 9 ప్రాసెసింగ్ ప్లేట్స్లోను 12 హ్యాచరీస్. సో పిల్లలు మళ్ళీ ట్రైనింగ్ అయిన వాళ్ళు హ్యాండ్స్ ట్రైనింగ్ వస్తారు, సో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో మొత్తం ఉత్పత్తి మనం చూసుకుంటే చెప్పాను కదా, రిడక్షన్ చెప్పాను, సుమారుగా 11 లక్షల రొయ్యల ఉత్పత్తిలో మనం సుమారుగా మన రాష్ట్రం నుంచి 8 టన్నుల దాకా మనకు జరుగుతుంది. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చేటువంటి ఎక్స్పోర్ట్స్ $20 బిలియన్ అయితే దాని $12 బిలియన్ టార్గెట్ మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. సో దాని విధంగా ఈ ప్రైమ్ మినిస్టర్ మత్స్య పరియోజన రకరకాల స్కీమ్స్ ద్వారా ఉత్పత్తి పెంచే విధంగా అనేక రకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. మన రాష్ట్రం ఫస్ట్ అన్నింటిలోనూ ఫిష్ ప్రొడక్షన్లో కానీ, సిల్క్ ప్రొడక్షన్లో కానీ, మెరైన్ ప్రొడక్షన్లో కానీ ఏపీ టాప్. సో ఇప్పటిదాకా 40 ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఇచ్చాం. 1086 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ అయ్యారు. స్టూడెంట్స్ 900 మంది, దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్ రావడం లేకపోతే 349 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇది మాకు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇచ్చిన సమాచారం. ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, కొంతమంది ఫీడ్బ్యాక్ మేము ఇవ్వము. సో సుమారుగా 80% ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ట్రైనింగ్ అయిన వాళ్ళు. సో కోర్స్ మనకి 30 రోజులు కానీ, 60 రోజులు కానీ, 90 రోజులు కానీ ఇస్తాం. మీ ఇంట్రెస్ట్ బట్టి మీ ట్రైనింగ్ ఇస్తాం. 30 రోజులు కానీ, 60 రోజులు కానీ. రొయ్యల పెంపకం మీద కానీ, రొయ్యల హ్యాచరీ ఉత్పత్తి మీద కానీ, ప్రాసెసింగ్ మీద, ఆక్వా ల్యాబొరేటరీస్ మీద ట్రైనింగ్ ఇస్తాం. సో వీటికి మళ్ళీ కోర్స్ ఫీజు ఉంది. కోర్స్ ఫీజు ఎందుకంటే మీకు ఒక మనిషికి మేము సుమారుగా 40,000 ఖర్చు పెడుతున్నాం సార్. ఒక 1 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 40,000, కానీ మేము కలెక్ట్ చేసి 7,500. సో 7,500 ఉంటే వాళ్ళకి ఫుడ్, స్టే అన్ని ఇచ్చి ట్రైనింగ్ 30 రోజులకి అయితే. అదే 90 రోజులు అయితే 15,000 తీసుకున్నాం. 15,000 తీసుకుని 90 రోజులు కూడా వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ ఇచ్చి ప్రాక్టికల్గా వాళ్ళకి చేయించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి పాస్ చేసి, అంటే వచ్చిన మార్కులు ఎంత వస్తాయి వేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం. సో ఈ పాస్ దీంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఇండస్ట్రీకి కమ్యూనికేట్ చేస్తాం. ప్రాసెసింగ్ అయితే ప్రాసెసింగ్ వాళ్ళకి, హ్యాచరీ అయితే హ్యాచరీ వాళ్ళకి, ఫార్మ్ అయితే ఫార్మ్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, జాబ్ ఇస్తాం. స్టార్టింగ్ 18,000 తీసుకుంటారు.
15 నుంచి 18,000 ఫుడ్ అకామిడేషన్ పెట్టి అది ఒక 6 నెలల సంవత్సరం పనిచేస్తాం ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. మనం ముందే నాకు 40,000 కావాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు పాలిటెక్నిక్ కుర్రాడు మా ఇద్దరు ట్రైనింగ్ అయ్యారండి. మన ఏలూరు దగ్గర ఎదవ దగ్గర పంపించాం. వాళ్ళు 15 రోజులు అక్కడ ట్రైనింగ్ అయ్యారు, ఫీల్డ్లో 15 రోజులు ట్రైనింగ్ అయ్యారు. ఓనర్ వాళ్ళతో పిలిచి రేపు బాబు మీ ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తాం, 18,000 ఇస్తున్నాడు. ఎవరికి ఇవ్వలే, ఎంఎస్సీ వాళ్ళు కూడా లేవు. 15,000 ఇస్తాం, 18,000 ఇస్తాం, ఇద్దరికి 18,000 నీకు ఒక రూమ్ ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, పొద్దున సాయంకాలం ఒక బండి ఇస్తాను కానీ తిరగాలి. వాళ్ళు ఇప్పుడు గత 5 నెలలుగా పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళకి జీతం 24,000 6 నెలలు. సో పంట బాగా చేశారు వాళ్ళు. అది వచ్చిన లాభం నుంచి ఒక 10,000 15,000 ఇచ్చారు. సో వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. సో ఇది ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది మనం ఎంత బాగా చేస్తాము ఇది అసలు కోర్స్ ఫీజ్ అనేది స్టూడెంట్స్కి అయితే తక్కువ. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకి కాస్ట్ ఎక్కువ పెట్టారు. సో దీస్ ఆర్ ది సైంటిస్ట్ వేరియస్ ప్లేసెస్ నుంచి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా మనకి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనకి వచ్చే పాఠాలు చెప్తారు. మీ అందరికీ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ చూస్తారు, ఎక్స్పర్ట్స్ భారత్ నుంచి కూడా వస్తున్నారు, మన ఇండియన్ సైంటిస్ట్ ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అందరూ కూడా మనకి లెక్చర్స్ ఇస్తున్నారు. సో మనకి వాటర్ సాయిల్ ల్యాబొరేటరీ, మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ, హిస్టోపాథాలజీ ల్యాబొరేటరీ, ఎలిజా ల్యాబొరేటరీ, ఆర్టిఫిషియల్ ల్యాబొరేటరీ ఉన్నాయి. అదేవిధంగా మీకు సెమినార్ హాల్ ఉంటాయి, మనకి ఏసీ ఈ మినీ సెమినార్ హాల్ కూడా ఏసీది. కాన్ఫరెన్స్ హాల్, రీడింగ్ రూమ్, స్టడీ చేసుకోవడానికి పాఠాలు చెప్పడానికి ఎక్సలెంట్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ప్రశాంతంగా కంఫర్టబుల్గా పాఠాలు వినచ్చు. దీని కెపాసిటీ బిల్డింగ్ ప్రధానంగా చెప్పినంత కూడా ఈ టెక్నాలజీ నేర్చుకుంటేనే మనకి నాలెడ్జ్ పెరిగితేనే మనం స్కిల్ మ్యాన్ పవర్ గుర్తించబడతాం. లేకపోతే ఏమవుతుందంటే మనకి నాలెడ్జ్ ఉన్న చదువు థియరీ పార్ట్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం పెట్టిన ప్రోగ్రామ్. కాబట్టి దీంట్లో రకరకాల టెక్నాలజీస్ అన్ని అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ఈ అడ్వాన్స్మెంట్స్ అన్ని కూడా మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మనకి అన్ని రకాల టెక్నాలజీస్ని కూడా మనం డెవలప్గా చేసి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. సో బ్లూ రివల్యూషన్ అనేది మన ప్రధానమైనటువంటి రాష్ట్రానికి పెద్ద వరంది. అది వికసిత్ భారత్ 2027 మంచి ఉత్పత్తి జరగాలి, బాగా ఉత్పత్తి జరగాలి తోటి $12 బిలియన్ మన ఇండియాకి రావాలనే కాన్సెప్ట్తో రకరకాల స్కీమ్స్ మన దేశం ఉపయోగిస్తుంది. వాటిని ఉపయోగించుకోవడానికి దిస్ ఇస్ ఎక్వా ల్యాబొరేటరీ, మాది దిస్ ఈజ్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ, దిస్ ఇస్ ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీ, దిస్ ఈజ్ సెమినార్ హాల్, దిస్ ఈజ్ ఆర్టీ డివిజన్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఉన్నాయి. ఇప్పుడు కూడా రీసెర్చ్ రొయ్యల్ కానీ చేపలు కానీ పెట్టి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. సో these are some of the clippings of our lectures. Is Dr. Propal Sir Thailand నుంచి వస్తుంటారు. ఎవ్రీ ఇయర్ మన సెంటర్కి వస్తారైనా వచ్చి అందరికీ ట్రైనింగ్ ఇస్తుంటారు. సో some of the experts from industry ఫీల్డ్ విజిట్స్ తీసుకెళ్తాం. వాళ్ళని ఫీల్డ్లో ఫార్మ్స్ చూపించడం, ప్రాసెసింగ్ ప్లాంట్స్, ల్యాబ్స్. సో దిస్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే సర్టిఫికేషన్ ఇస్తాం. డెమాన్స్ట్రేషన్స్ నీటి గుణాలు ఎలా చేయాలి, సాయిల్ ఎలా తీసుకోవాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, పిహెచ్ ఎలా చూడాలి, డ్యూ ఎలా చూడాలి, అమ్మోనియా ఎలా పరీక్ష చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పుతాం. తర్వాత రొయ్యల్లో రకరకాల భాగాలు ఉన్నాయి, అనాటమీ తెలుసుకోవాల్సిన అవసరం. ఈ అనాటమీ తెలియకుండా ఇది కూడా తీసుకోవాలని అవకాశం ఉంది. తర్వాత ప్రాసెసింగ్ ప్లాంట్ చెప్పాను కదా, రొయ్యలు పెట్టుకుంటాం, ప్రాసెసింగ్ ఇస్తానికి రకరకాల ప్రాసెసింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిని స్టైల్స్ అంటాం. రకరకాల పద్ధతిలో వాటిని రొయ్యలను పోస్తారు, కట్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, కూలింగ్లో పెడతారు. కొంతమంది ఐక్యూఎఫ్ పేరు ఉన్నారా, ఐక్యూఎఫ్ ఇండివిజువల్ బిగ్ ఫ్రోజన్ అంటే ఒక్కొక్క రొయ్యని ఐస్లో పెట్టి పాడకుండా. ఐస్లో ఎందుకు పెడతాం మనం? చేపలు చూస్తారు, మార్కెట్ చూస్తారు, ఐస్లో ఎందుకు పెడతారు? చేపలు పాడకుండా. అలాగే వీటిని కూడా పాడకుండా ఐస్లో పెడతారు. తర్వాత వాటిని వాల్యుయేషన్ అంటే ఏంటి? మీరు బ్రెడ్ తింటారు మామూలుగా, బ్రెడ్తో పాటు రకరకాల వస్తువులు ప్యాకింగ్లో ఉంటాడా, ఇవన్నీ వాల్యుయేషన్. సేమ్ బ్రెడ్ బట్ వాల్యుయేషన్ అంటే వాటిని రకరకాల పద్ధతిలో పదార్థాలు తయారు చేసి ఎక్కువ రేటుగా ఉంటారు. సో అదేవిధంగా వాల్యుయేషన్ అనే కాన్సెప్ట్లో కూడా ట్రైనింగ్ ఇస్తాం ప్రాసెసింగ్. సో మైక్రోబయాలజీ అంటే బ్యాక్టీరియా వ్యాధులు వస్తే వాటిని ఎలా గుర్తించాలి, ఏ వ్యాధి వచ్చిందని తెలుసుకోవాలంటే కూడా మైక్రోబయాలజీ ద్వారా మనం తెలుసుకోవడం అవకాశం. హిస్టోపాథాలజీ
ఈరోజు క్యాన్సర్ తెలుసుకోవాలని కూడా హిస్టోపాథాలజీ ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎంతమంది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయినా సరే హిస్టోపాథాలజీ ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ బట్టి అదే హిస్టోపాథాలజీ కూడా రొయ్యలు కానీ చేపలు కానీ చేసి ఆ రొయ్యలు కానీ చేపలు కానీ ఏ వ్యాధి వచ్చినా కూడా మనం కన్ఫర్మ్ చేయడానికి అవకాశం ఉంది. సో చేపలను ఎలా చూడాలి, చేపల వ్యాధులు ఉన్నాయో కూడా పరీక్ష కూడా చేస్తాం. ఇది చేయడం జరిగింది. సో ఈ పిల్లలు మనం రైతు హ్యాచర్లో కొంటాడు, విత్తనం కొంటాడు కదా, ఆ విత్తనం కొని చెప్పులు వేసేటప్పుడు ఏం చేయాలి, నాణ్యంగా పెద్ద పరీక్ష చేయాలంటే కూడా ఏ విధంగా పరీక్ష చేయాలి కూడా మనం ట్రైనింగ్లో చెప్తాం. అప్పుడు మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పరీక్ష ద్వారా మనం నాణ్యత కనుక్కోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ఒకసారి ఈ ట్రైనింగ్ మాడ్యూల్ మారుస్తూ ఉంటాం, కరికులంని మార్చి అప్గ్రేడ్ చేస్తాం. ఎందుకంటే ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్స్ మారిపోతాం. సో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనుగుణంగా మన సిలబస్ మాడిఫై చేసి ఆ ట్రైనింగ్ వెళ్ళి ఇస్తే ఏమవుతుందంటే పిల్లలు ఆ ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా తయారవుతారు. ఇమీడియట్గా వాళ్ళకి ఇక్కడ పనిచేయడానికి లేకపోతే వాళ్ళ వెంటనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం. సో వీళ్ళు హ్యాచరీ ఆపరేటర్స్ చైర్మన్ గారు సెంటర్ వచ్చారు, వీళ్ళు థైలాండ్ నుంచి సైంటిస్టులు వచ్చారు మన సెంటర్ రీసెర్చ్ కోసం. సో ఇది అందరు గ్రూప్ ఎలిమెంట్ గ్రూప్ అని వీళ్ళు కూడా చైనీస్, వీళ్ళు కూడా మనం తీసుకున్నాం దాంతో టైఅప్ పెట్టారు ప్రోగ్రామ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి. సో ఇలాగే ఎలాగ కొంతమంది కాలేజెస్ యూనివర్సిటీస్ కూడా మేము సెన్సిటివ్ ప్రోగ్రామ్ చేసి ఇప్పుడు ఎలా కండక్ట్ చేసాము అలాగే చేస్తాము. ఈ బిఆర్ కాలేజ్కి ఇవన్నీ కూడా హ్యాచ్ చేస్తున్నాం. ప్రాసెస్ పెట్టడం మేము ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూ తీసుకున్నాం. సో ఇవన్నీ ఉంటే హ్యాచరీస్ వాళ్ళు ప్రాసెస్ పెట్టడం తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఎప్పుడైతే మీరు హ్యాచరీలో కానీ ప్రాసెస్ కానీ మామూలు కానీ మీరు ట్రైనింగ్ అయ్యారో మీరు ట్రైనింగ్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ వస్తుంది. థియరీ ఎంత పాటు చెప్పినా ఎన్ని గంటలు చెప్పినా వినడం అవుతుంది కానీ చేయడం ఉంటుంది. అదేవిధంగా మీరు మామూలుగా కానీ హ్యాచరీలో కానీ ప్రాసెసింగ్ కానీ చేసినప్పుడు మీకు అనుభవం చాలా వేరే ఉంటుంది. మీరు ఈ ట్రైనింగ్లో ఈ వాళ్ళకి అవ్వని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. సో సీవాతో ఎంఓయూని చైర్మన్ గారు, డైరెక్టర్ ఆఫ్ సీవా సో ఇవన్నీ కూడా మా ఫార్మింగ్ మాన్యువల్స్ మేము డిజైన్ చేసాం. చాలా అడ్వాన్స్ స్టాండర్డ్ మాన్యువల్ తయారు చేసాం. ఫార్మింగ్ మీద, హ్యాచరీ మీద, ప్రాసెసింగ్ మీద, యాక్వా ల్యాబొరేటరీ మీద తయారు చేసాం. అల్టిమేట్గా స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. నాణ్యమైనటువంటి మ్యాన్ పవర్ అంటే మన దేశంలో ఇటువంటి ఉత్పత్తి చేయగలిగినటువంటి మన దేశ ప్రధాని గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలోనే ప్రతి తయారు చేయాలి. టెక్నాలజీ కానీ ఉత్పత్తి కానీ మన దేశం తయారు చేసిన వాటిని నాణ్యత కలిగి ఉండాలి. దానికి స్కిల్లింగ్ పొద్దున కూడా మీటింగ్ జరిగింది యూనివర్సిటీలో. ప్రతి ఒక్కరు కూడా స్కిల్ అంటున్నారు. కాబట్టి మనం యాక్వాకల్చర్లో ఈ స్కిల్ మ్యాన్ పవర్ ఉత్పత్తి చేయడానికి అవంతి యాక్వాకల్చర్ స్కిల్ సెంటర్ ఫస్ట్ సెంటర్. అడ్వాన్స్డ్గా ఫీల్డ్లో ఉండేటువంటి పరిస్థితులు క్షుణ్ణంగా మన ట్రైనింగ్స్కి ఇచ్చే విధంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండబడుతుంది. కాబట్టి మీ పిల్లలకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా అదే మీ ఫ్యాకల్టీ ఎవరైనా తెలిసిన ఉన్నా ఈ ట్రైనింగ్ రిఫర్ చేయండి. మేము మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి పిల్లలను తీస్తాం. ట్రైనింగ్లో మేము చెప్పే పాఠం ఒకటే కాదు, మనిషి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మలగాలి, ఎవరితో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. అవి మేము ప్రత్యేకంగా పాఠం పెట్టి చెప్పాం. మేము మాట్లాడే విధానం కానీ మేము వాళ్ళని ట్రీట్ చేసే విధానం కానీ అలా చేస్తే మాత్రం వాళ్ళు కూడా ఒక ఫామ్లో వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటాం, చాలా జాగ్రత్తగా వాళ్ళు అనుగుణంగా వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటాం. అలాగే ఒక ఫామ్లో వర్క్ చేసారనుకోండి, 60 రోజులు 70 రోజులు వర్క్ చేస్తున్నారు పిల్లలు. చిన్న పిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు 24 ఏళ్ళు 6 ఇస్తాం 3 ఇస్తున్నారు 4 ఇస్తాం పనిచేస్తున్నారు ఉద్యోగం తెచ్చుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఫామ్లో ఎలా ఉండదు చూస్తుంది. ఈ ఫామ్ కాదు ఏ ఫామ్ ఎలా హ్యాచరీలో పనిచేస్తారు, హ్యాచరీలో ఎలా ఉండదు చూసుకుంటుంది. ఈ హ్యాచరీలో లేకపోతే హ్యాచరీలో వస్తుంది. కాబట్టి ఈ ప్రోటోకాల్స్ అనేవి కూడా తెలుసుకోవడం అవకాశం. కాబట్టి ఇది అవకాశం చూసుకోండి. ఎందుకు ఇచ్చానంటే ఇవాళ ఏదో యూనివర్సిటీ మీటింగ్కి వచ్చాను. సరే మన సురేష్ గారిని అశ్వత్థనారాయణ గారు చెప్పినట్టే పిల్లలంటే చెప్పడం నాతో మాట్లాడతాం 10 నిమిషాలు. పిల్లలు మోటివేట్ చేయడం అవకాశం ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకపోతే అది సెకండరీ. బట్ ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయని తెలిసింది అనుకోండి, దీంట్లో కొంతమంది ఇంట్రెస్ట్ అంటారు, ఇంట్రెస్ట్ అది ఫీల్ వస్తుంది.
మీరు కానీ ఒకటి మాట సిన్సియర్ మీరు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ చాలా మంచిది, కష్టపడి వర్క్ చేయండి.